మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగాను అనే మాట మనం చూస్తున్నాం. ఈలాగు బోధింపసాగాను. ఏం బోధించడం ఆయన మొదలుపెట్టాడు. ఇక్కడ మొట్టమొదటి లైన్, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన బోధించడం మొదలు పెట్టారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ మాటని మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాను కాదు, ఈ అధ్యాయంలో ఈ వచనం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు దీని గురించి మనం ఆలోచన చేస్తాం. ముందు ధన్యత అంటే ఏంటనేది నేను ఆల్రెడీ నేను చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తాను. ధన్యత అంటే పరసంబంధమైనటువంటి సంతోషం. ఏ రకమైన భౌతిక పరిస్థితుల పైన ఆధారపడని సంతోషం. మకారియోస్ అనే పదం వాడారు. ఆ పదానికి ఉన్నటువంటి గొప్పతనం అది పరసంబంధమైన సంతోషాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇది గుర్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్తాం. ఆత్మ విషయమై దీనత్వం ధన్యత్వంలోనికి నడిపిస్తుంది. దీనికి నేను పెట్టిన టైటిల్ ఏంటంటే దిక్కుమాలిన తనంలో ఉండే దీవెన అని పేరు పెట్టాను. ఏం పేరు పెట్టాను? దిక్కుమాలిన తనంలో ఉండేటువంటి దీవెన. కాబట్టి అలా రాసుకోండి. దిక్కుమాలిన తనం ఎందుకు అన్నాను అంటే ఇక్కడ ఈ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు, తెలుగులో పాపం మర్యాద దీనులు అని రాశారు, కానీ వాస్తవంగా అక్కడ రాయాల్సింది ఏంటంటే ఆత్మ విషయమై అష్టదరిద్రులు ధన్యులు అని రాయాలన్నమాట. లేకపోతే ఆత్మ విషయమై అడుక్కు తినేవారు ధన్యులు అని రాయాలి. లేకపోతే ఆత్మ విషయమై రోడ్డు మీద పడి దిక్కు లేకుండా ఆలోచిస్తూ దేవుడిని అడుక్కునేవారు ధన్యులు అనే మాటన రాయొచ్చు. ఎందుకంటే అక్కడ వాడిన పదం టోకోస్ అనే పదం వాడారు. ఇంగ్లీష్ లో రాస్తున్నప్పుడు పి రాసి తర్వాత టీ రాయాలి. పి సైలెంట్ అవుతుంది, కానీ దాని శబ్దం వచ్చేసరికి టోకోస్ అనేది పలుకుతాం, కానీ టా అనేది ప్రారంభం కాదు. కానీ గ్రీక్ లో ఈ పేదరికానికి సూచనగా 2 పదాలు ఉన్నాయి. ఒకటి పెనెస్, రెండవది టోకోస్. అక్కడ పెనెస్ అనేటువంటి పదాన్ని రాయలేదు. పెనెస్ అనేటువంటి పదం శ్రమజీవులను సూచిస్తా ఉంది. అంటే రెక్కల కష్టం చేసుకొని కూలి చేసుకొని బ్రతికే వారికి తమ సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది. వారి సంపాదనలో మిగులు అనేటువంటి ప్రశ్న ఉండదు. అలాగని వారు దౌర్భాగ్యులు దరిద్రులు కాదు. శ్రమజీవులు, కష్టపడుతున్నటువంటి వారు, లేబర్ వర్క్ చేస్తున్నటువంటి వారికి వాళ్ళకి సమృద్ధిగా మిగిలిపోయేంత డబ్బులు రావు. కాబట్టి వాళ్ళు కూడా పేదోళ్ళే. ఒకవేళ ఇక్కడ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పేదరికం మీకు తెలుసు. అయితే పేదరికం చూపించుకోవడానికి డబ్బున్న వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు డబ్బులు దాచేసుకొని వాడే లోన్లు పెట్టుకొని ఆ లోన్ల మీద బ్రతుకుతూ మేము పేదోళ్ళని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ పేదరికం అటువంటిది కాదు. వీళ్ళకి నిజంగానే యథార్థంగా ఇంకేమీ లేదు. సో ఈ పేదరికం గురించి ప్రభు మాట్లాడటం లేదు. ఆయన మాట్లాడుతుంది దరిద్రత గురించి, కడు పేదలు, నిరుపేదల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పదం అంటే టోయో అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. అంటే టోయో అనేటువంటి పదంలో ఇంకా భావనలు ఉన్నాయి. టోయో అంటే కృంగిపోవడం. టోయో అంటే మోకాళ్ళ మీద పడి కడుపులో డొక్కలో ఏమీ లేక అలాగా కిందకు వంగిపోయి అమ్మా అయ్యా అని అడుక్కుంటారు చూసారా, అదనమాట స్థితి. చాలా రోజుల నుంచి అన్నం లేదు, డొక్క మాడిపోయింది. ఆ డొక్క మాడిపోయింది కనుక నిలబడటానికి కూడా శక్తి లేదు. కాబట్టి ఏం చేశాడంటే ఆ పొట్టని కాళ్ళతో అదిమి పెట్టుకొని అలాగా ఆ బలం తెచ్చుకొని చేతులు చాచి అడుక్కుంటున్నాడు. అది ఇక్కడ ఉన్నటువంటి స్థితి. సో మొదటి రకమైనటువంటి వ్యక్తికి మిగులు లేదు, రెండవ రకమైనటువంటి వ్యక్తికి అసలు ఏమీ లేదు. సో మిగులు లేనటువంటి ఆధ్యాత్మిక స్థితి గురించి మాట్లాడడం లేదు యేసుప్రభు వారు. అసలు ఏమీ లేని స్థితి, ఏమీ లేని ఆధ్యాత్మిక స్థితి గురించి మాట్లాడుతున్నారు. 3 రోజుల నుంచి చెప్తున్నాను అనుకుంటున్నాను నేను. సో ఈ పదాన్ని మనం ఒక కమాండ్మెంట్ లా ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండమని యేసుప్రభు ఆదేశిస్తున్నాడు అని తీసుకోవాలి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలనేటువంటి విధానం మనం చేపట్టాలి అని కూడా చెప్పట్లేదు. యేసుప్రభు చెప్తుంది, నా రాజ్య సభ్యులు ఎవరైతే ఉన్నారో నా రాజ్య సభ్యుల్లో వాళ్ళు చాలా చాలా సంతోషకరమైన వ్యక్తులు. ఎందుకంటే ఆత్మ విషయమై దీనులైన వారు ఎంత ధన్యులో కదా, పరలోక రాజ్యం వాళ్ళదే. అంటే నా పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆత్మ విషయమై దీనులు అన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటే ఇంకో మాట మీకు ఇక్కడ గుర్తు చేయాలి, ఈ శబ్దానికి వచ్చి వివరించాలి. పరలోక రాజ్యము అనే పదం మనం హైందవ మతంలోంచి వచ్చి చూసినప్పుడు
ఎక్కడెక్కడో ఆకాశాలు దాటి ఎక్కడో ఉన్నటువంటి ప్రాంతంగా ఊహించుకుంటాం. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. కోకొరలుగా దానికి ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. అదృశ్య లోకములు అని రాశారు. అంటే దృశ్యమైన లోకం, అదృశ్యమైన లోకం అని బైబిల్ ప్రతిపాదిస్తుంది. మరి ఆ పరలోకం ఎక్కడ ఉంది మనకు తెలియదు. భూమికి పైన ఉందా, లేక ఇంకా బాగా పైన ఉందా, ఆకాశముల పైన ఉందా మనకు తెలియదు. కానీ ఎక్కడో అది ఉన్నది. ఆ పరలోకం అనేటువంటిది ప్రభు పరిపాలించేటువంటి ప్రాంతం. కానీ అది దృశ్యమైనది కాదు, మన కళ్ళకి కనపడటం లేదు. కానీ చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం బోత్ విజిబుల్ వరల్డ్ అండ్ నాన్ విజిబుల్, లేకపోతే కనబడనటువంటి లోకం కూడా బోత్ ఆర్ టాంజిబుల్ అంటారు. అంటే రెండు దగ్గరగానే ఉన్నాయి, దూరంగా అయితే లేవు. కానీ అదృశ్య లోకం మనకు కనపడటం లేదు, దృశ్యమైన లోకం మనకి కనపడుతుంది. మనకు కనబడని అదృశ్య లోకంలో రెండు రకాల శక్తులు ఉన్నాయి. ఒకటి దైవికమైనటువంటి శక్తి, రెండవది అంధకార శక్తి. అంధకార శక్తులు మన మీద పరిపాలన చేస్తున్నాయి. అంధకార శక్తులు మన పైన ఆధిపత్యం చేస్తున్నాయి. ఈ మధ్యన నిడదోలో యూత్ క్యాంప్ చేస్తానేమో. ఆ యూత్ క్యాంప్ లో నేను చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాను. చాలా కన్నీళ్లతోనే దేవుడిని అడిగాం, ప్రభా వీళ్ళందరి మీద పనిచేస్తున్నటువంటి అంధకార శక్తులు దయచేసి తొలగించి, ఇక్కడ ఉన్నటువంటి చీకటి తొలగించి నీ వెలుగును ప్రసరింపచేయి. ఒక్కసారి నీ వెలుగు పడితే తామెవరో వాళ్ళకి అర్థం అవుతుంది, తమ స్థితి ఏంటో తమకు అర్థమై వాళ్ళే ప్రభా మాకు సహాయం చేయండి దగ్గరకు వస్తారు. కాబట్టి నిన్ను చూడగలిగినట్లుగా వారి నేత్రాలు తెరవబడినట్లుగా దయచేసి వారి మీద ఉన్న చీకటి తొలగించు ప్రభా అని ప్రార్థన చేశాం. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఎప్పుడు వాక్యం చెప్తున్న పారిపోయేవాళ్ళు, రకరకాల డ్రగ్స్ అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు, సరదాగా అమ్మాయిని చూడటానికి యూత్ క్యాంప్ వచ్చినటువంటి వాళ్ళు, కాలక్షేపం కోసం వచ్చినటువంటి వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఆడడం మొదలుపెట్టారు. వాళ్ళు వెళ్ళిపోవడం ఇంటికంటే కూడా అలాగే రాత్రి 1 గంట అయిపోయింది, వాళ్ళు అలాగే ఏడుస్తున్నారు. నేను వెళ్ళి అందరినీ తిట్టేశాను. ఉద్రేకంతో మారే వాళ్ళకైతే మీ భోజనం తింటే ఆగిపోతుంది, కానీ నిజంగా దేవుడు మీ హృదయంలో కార్యం చేస్తుంటే అది ఊరికనే పోదు, వెళ్ళి భోజనం చేయండి. వండేస్తున్న అలా కూర్చొని చూస్తున్నాం అందరం. అక్కడ వంట చేసి వాళ్ళు చక్క పెట్టుకోవాలి, ఎందుకంటే మామూలు మీటింగ్ 1 గంటకి అయితే మిగతా వాళ్ళు 3ంటికి పడుకోవాలి, మళ్ళీ ప్రొద్దున మీటింగ్ రెడీ అయిపోవాలి. కాబట్టి చాలా మంది అక్కడ పనిచేసే వాళ్ళు అంత ఉన్నారు. వెళ్ళిపోండి అంటే బలవంతంగా గంటాల్సి వచ్చింది. 11 గంటల నుంచి 11:30 నుంచి 1 గంట వరకు ఏడుస్తూనే ఉన్నారు. అలాగా డ్రమ్ములు బాదుకొని ఏడుస్తున్నారు. ఆ తర్వాత కూడా నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళలేదు. ఆ తర్వాత అలాగే మోకాళ్ళ మీద ఉన్నారు. తెల్లారు కొంతమంది నేను నిద్ర పడిపోయాను. ప్రొద్దున వచ్చేసరికి మళ్ళీ అందరూ నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అన్న ఏం చేయమంటారు అని అడిగారు. వాళ్ళు కూర్చొని వాళ్ళని గైడ్ చేయడం మొదలు పెట్టాం. కానీ ఆ స్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ బాగా చదువుకున్న పిల్లలే, మంచి పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళందరూ పసిపిల్లలు అయితే కాదు, అందరూ ఆల్మోస్ట్ 25-30 ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే. కొంతమంది అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ చాలా వరకు జాబ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారో ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. అంటే అంతవరకు మా ముందు అమాయకులుగా నటించిన వాళ్ళు ఎన్నిసార్లు యూత్ క్యాంప్కి వచ్చి ఎంత అమాయకులుగా నటించారో, ఎన్ని గదవేషాలు వేశారో, ఆ యూత్ క్యాంప్కి వచ్చా కూడా ఏం చేశారో అన్ని ఓపెన్ గా చెప్తున్నప్పుడు విస్తుపోవడం మా వంతే. అంటే ఇంకా వాళ్ళకి ఏమనిపించిందంటే, మేము దేవుని ప్రేమను అనుభవించాం, ఇంకా ఈ రకమైన జీవితం మాకొద్దు, మేము దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాం, మా బరువు పోయినా పర్లేదు, మా బ్రతుకు ఎలా బయటపడినా పర్లేదు, ఇక్కడి నుంచి మేము దేవుని కోసం బ్రతకాలని దేవుని ప్రేమ తన్మయత్వంలో నిండిపోయి దేవుని కొరకు బ్రతకాలనే తాపత్రయంతో మండిపోతూ దేవుని కొరకు వాళ్ళు తీర్మానాలు చేస్తూ మమ్మల్ని ఎక్కడికైనా పంపించండి, సేవకి వెళ్ళిపోతాం, చంపితే చచ్చిపోతాం అన్నారు. నేను 1 నెల రోజుల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టాను. మళ్ళీ వచ్చారు, మళ్ళీ అదే కన్నీటితో మాట్లాడుతున్నారు. ఇక వింటూ ఉంటే మా కన్నీళ్ళు ఆగలేదు. అంటే నిజంగా దేవునిని చూడగలిగిన వాడు, దేవుని ముఖారవిందం చేసుకోగలిగినటువంటి వాడి జీవితం అలా మారిపోతుంది. ఇక నటన అనేది ఆ లైఫ్ లో ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే, ప్రార్థన జరుగుతున్న సేపు భక్తులా నటిస్తారు, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే వ్యభిచారణ జీవితం, అదే వేషధారణ జీవితం, అదే విగ్రహారాధన జీవితం, అదే రకమైనటువంటి పాత పోకిరి జీవితమే ఉంటుంది. కానీ ఒకసారి దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత, దేవుని ముఖారవిందం చేసుకున్న తర్వాత, దేవుని శిలువ ప్రేమ అర్థమైన తర్వాత, దేవుని సన్నిధితో స్పృశించబడిన తర్వాత ఆ జీవితం మారకుండా ఉండడం అనేది అసాధ్యం. అది పూర్తిగా అసాధ్యం. కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది అంటే, మనము నిజంగా మన సమస్య ఏంటో గుర్తించగలిగినప్పుడు, దేవుడు మనకేం చేయగలిగాడో చేస్తాడో అర్థమైనప్పుడు మనం ఆ స్థితిని అనుభవించగలుగుతాం. ఇది పరసంబంధమైనటువంటి ఆనందం.
తల్లిదండ్రులు ఇవ్వలేనిది, స్నేహితులు ఇవ్వలేనిది, లేకపోతే రకరకాల మద్యపానాలు ఇవ్వలేనిది, వ్యభిచారం ఇవ్వలేనిది, పోకిరి చేష్టలు ఇవ్వలేనిది, ఎవరు ఇవ్వలేనటువంటి ఈ సంతోష సమాధానాలతో ఆ హృదయం ఉప్పొంగిపోయినప్పుడు, లేకపోతే హృదయం పొర్లి ప్రవహిస్తున్నప్పుడు మనం దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తాపత్రయంతో నిండిపోతాం. కాబట్టి అటువంటి జీవితం గురించి యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆత్మలో దీనత్వం. ఆ దీనత్వం ఎట్లా వచ్చింది, ఆ తగ్గింపు ఎలా వచ్చింది, మాకు ఇంకా ఏది వద్దు అనేటువంటి ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్లకు దేవుడు అవసరమని వాళ్ళు గుర్తించగలిగారు. దేవుడు అవసరమని గుర్తించగలిగారు కనుక దేవుని ప్రేమను స్పృశించగలిగారు. దేవుని రాజ్యపు ఆ కాంతులు వాళ్ళ జీవితాల్లో వికసించడం మొదలు పెట్టాయి. కాబట్టి దేవుని పరిపాలనలోనికి రావడమే దేవుని రాజ్యం, దేవుని ఆధిపత్యంలోనికి రావడం, దేవుని ఆశీర్వాదకరమైనటువంటి పరిపాలనలోనికి రావడం. నేను నిన్న చెప్పాను, ఒక గొప్ప రాజు ఉన్నప్పుడు ఆ ప్రజలు ఎంతో సంతోష సమాధానాలతో ఉంటారు. అలాగే రాజాది రాజు అయినటువంటి యేసుక్రీస్తు ఆధిపత్యంలోకి వచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామంటే 23వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నాకు అప్పుడు ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటారు తెలుగులో రచన చేశారు. కానీ అక్కడ ఉన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు ఇంకేమీ అక్కర్లేదు, నా పోషణ ఆయన చూసుకుంటాడు, నన్ను ఆయన నడిపించుకుంటాడు, నాకు అభయం ఆయన ఇస్తాడు, నన్ను ఆయన అభిషేకిస్తాడు, తొదకు నన్ను ఆయన రాజ్యానికి ఆయనే తీసుకెళ్తాడు. నాకు 15వ కీర్తన చదివించాడు, యెహోవా నీ పరిశుద్ధ పర్వతమందు నిలవదగినటువంటి వాడు ఎవడు. అక్కడ 3 క్రైటీరియా ఇచ్చాడు. అది సాధ్యమవుతాం ఒక మనిషికి. ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పుతాం? ఈ మాటకి ఈ మీటింగ్ వస్తానని మాట ఇచ్చి తప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. చాలాసార్లు మాట తప్పుతుంటాం. కొంతమందికి మాట తప్పడం అనేది ఉద్యోగంలో ఒక పార్ట్. నలుగురు పిలిచినప్పుడు నీకు ఇచ్చేద్దాం అంటారు. కానీ నలుగురికి ఎవరు ఉద్యోగం, ఆ నలుగురిని కూడా రప్పించుకుని అడిగి నచ్చినోడు ఇచ్చుకుంటారు. కానీ అక్కడ అబద్ధాలు ఆడతారు, డెలిబరేట్ గా ఆడతారు. ఉద్యోగంలో ఇది మా వర్క్ ఎథిక్స్ అంటే మేము ఆడాలి అంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పరలోకం వెళ్ళరు. అక్కడ ఉన్నటువంటి మాట నిజం పలకాలంట. ఎంతమంది నిజం మాట్లాడుతున్నాం మనం? ప్రమాణము చేయగా నష్టము కలిగినను ఉందా 15 క్రితంలో? మనకి నష్టం అవుతుందంటే ముందే మాట్లాడుతాం. సారీ బ్రదర్ అనుకున్నాను కానీ కుదరటం లేదు. కానీ కుదరటం లేకపోవడం కాదు, నీకు కుదరట్లేదనే మాట ఎందుకు వచ్చింది? నీకేం కలిసి రావట్లేదు కనుక టక్కని ప్లేట్ ఖరాయి చేస్తాం మనం. సో మనము 15వ అధ్యాయానికి ఏ మాత్రం సరిపోవు. అందుకే కీర్తనకారుడు ఫస్ట్ లైన్ లో రాశాడు, యెహోవా నీ పరిశుద్ధ పర్వతమందు నిలవదగిన వాడు ఎవడు లేడు. ఎవడు నిలబడతాడు? దేవుడు మన దగ్గరికి వెళ్ళి నిలబడేటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది అసలు? ఆయన ముఖాన్ని చూస్తే 90వ కీర్తనలో మోషే అంటాడు, మా రహస్య పాపాలు మాకు కనపడుతున్నాయి. యెషయా లాంటి భక్తుడే దేవుని ముఖదర్శనం చేసుకున్న రోజున, అబ్బా నేను అంత గొప్ప ప్రవక్తని, దేవుడు నన్ను సమాష అంటాడు అనుకోలేదు. ఆయన చూడగానే అయ్యో అపవిత్రమైన ప్రజలు, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను, నేను నశించింది అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ముఖారవిందం చేసుకోలేనప్పుడు మన స్థితి మనకు అర్థమవుతుంది. మన స్థితి మనకు అర్థమైనప్పుడు వెంటనే మనం దేవుని పాదాలను పట్టుకోవడం తప్ప చేయగలిగిన పని ఏమీ లేదు. తనకు తింటానికి తినలేదు అనుకున్నటువంటి వాడు అడుక్కుంటాడు, తనకి వేసుకోవడానికి బట్టలేదు అన్నటువంటి వాడు అడుక్కుంటాడు. ఎందుకు అడుక్కునే స్థితి దిగుతాడు అసలు? యాక్చువల్గా కనీసం అతనికి అప్పు ఇచ్చేవాడు కూడా లేడు. అడుక్కునేవాడు అంటే అర్థం ఏంటంటే వాడికి అప్పు కూడా దొరకటం లేదు. అప్పు తీసుకోగలిగినోడు కాస్త ఆస్తిపరుడే అనుకోవచ్చు. బ్రదర్ నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, కానీ నా భూమి ఒకటి ఉంది, తనఖా పెడతాను, నాకు ఏమైనా ఇస్తారా? బ్రదర్ నా దగ్గర ఏమీ లేవు, కొంచెం సాయం చేస్తే నేను ఖచ్చితంగా తల తాకట్టు పెట్టేనా నీకు ఇస్తానండి. అడిగి తలకాయ ఉండదు తాకట్టు పెట్టడానికి. ఏమో తలకాయలు ఏముండదు మనకు తెలియదు, కానీ ఎందుకో మాట వచ్చిందో. కానీ విషయం ఏంటంటే ఒకడు అడుక్కుంటున్నాడు దరిద్రుడు అంటే అర్థం ఏంటంటే వాడికి ఇక అడగడానికి అరువు తీసుకోవడానికి ఏమీ లేవు అన్నమాట. సో ఇది ఆ రకమైనటువంటి పేదరికం. అయితే ఇది భౌతికమైనటువంటి పేదరికం కాదు. కాబట్టి ఇది భౌతికమైన పేదరికం అనుకొని మనం పొరపడటానికి వెళ్ళేది. వాస్తవంగా యేసు ప్రభు చెబుతున్న బోధనల్ని యేసు ప్రభు పరిభాషలో అర్థం చేసుకోకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి దేవుడు బీదోడుగా ఉండమంటున్నాడు,
కాబట్టి నేను పేదోడుగానే ఉంటాను అనేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవచ్చు. కానీ అది చాలా తప్పు. ఆత్మ న్యూనతా భావం గురించి కూడా ఈ మాట, నాకు ఏమీ లేదు అన్నట్టుగా నేను బతకాలి, నాకు ఏది ఉందన్నట్టుగా నేను బతకూడదు అని దాని గురించి కూడా యేసు చెప్పట్లేదు. ఆత్మలో దీనత్వం అంటే ఆత్మ న్యూనతా భావం కాదు. ఆత్మలో దీనత్వం అంటే ఆత్మస్థైర్యం లేకపోవడం కాదు. ఆత్మలో దీనత్వం అనే మాటకు అర్థం ఏంటంటే నాకు దేవుడు అవసరమని గుర్తించడం. నాకు దేవుడు లేకుండా నేను ఒక్క క్షణం బ్రతకలేను అని గుర్తించడం. నాకు దేవుడు అనుక్షణం అను నిమిషం అని ప్రతి సమయం అవసరమని గుర్తించడం. ఎటువంటి వాళ్ళు ధన్యులు, వాళ్ళు నిరంతరం కూడా హ్యాపీగా ఉంటారు. ఇది ఎప్పుడు మనకి తెలుస్తుంది? దేవుడు అవసరం అనేటువంటి స్థితి మనకి ఎప్పుడు తెలుస్తుంది? దేవుడు అవసరం అనేటువంటి స్థితి కొంతమందికి రోగాల మీద అంటారు తెలుస్తుంది, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చాక తెలుస్తుంది, లేకపోతే అయిన వాళ్ళ చేత మోసపోయినప్పుడు తెలుస్తుంది, లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి పని వాళ్ళకి ఒక అవమానం ఎదురైనప్పుడు తెలుస్తుంది నాకు దేవుడు అవసరమని. కానీ అప్పుడు కూడా ఎలా తెలుస్తుంది అంటే అవసరం తీరే వరకు, ప్రభువా నేను పాస్ అవ్వాలనుకుంటున్నాను, ఎప్పుడు ఫెయిల్ అయిపోతున్నాను ఆయన, నువ్వు నాకు సాయం చేయనా అంటే పాస్ అవ్వగానే వదిలేస్తాడు. రైట్? ప్రభువా చచ్చిపోతాను, ఆయన క్యాన్సర్ అన్నారు నాయన అంటే వాడికి తగ్గిన తర్వాత ఖచ్చితంగా వదిలేస్తాడు. ప్రభువా నాకు మంచి ఉద్యోగమైన ఉద్యోగించక వదిలేస్తాడు. ప్రభువా నాకు నా బిడ్డకి పెళ్లి చేయనైనా పెళ్లి చేసాక వదిలేస్తాడు. కొంతమందికి పెద్ద సమస్య కాదనుకుంటున్నారు మీరు. ఇవాళ పెళ్లి కానీ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్లి కానీ ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు. మా ఊరికే ఫోన్ వస్తుంది, వాళ్ళకి 30 దాటేస్తున్నాయి, 40 దాటేస్తున్నాయి, పెళ్లిళ్ళు అవ్వట్లేదు. మా మనుషులు లేక కాదు, పెళ్లిళ్ళు అవ్వట్లేదు అంతే. అది ఒక రకమైన దరిద్రత. సరే, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. కానీ అటువంటి దరిద్రత గురించి యేసు ప్రభు మాట్లాడటం లేదు. మరి ఆ దరిద్రతలో దేవుడు ఆన్సర్ కూడా ఇస్తాడు. ఏదో తన దయతలిచి కాస్త దక్ష విసిరేస్తాడేమో కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి దీనత్వం ఇది కాదు. ఆత్మస్థైర్యం, స్వయం సమృద్ధి అనే వాటికే ఈ లోకం చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. నెపోలియన్ హేల్, డేల్ కార్నెగీ, మరి ఓక్ మాండ్యూ అనేటువంటి వాళ్ళు వీటిని బాగా తారస్థాయికి తీసుకుని వచ్చారనమాట. దీనుడైనటువంటి రాజకీయవేత్తని ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు, దీనత్వంతో ఉన్నాడు అనుకోకపోదు. అందుకే వాడు తన ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటాడు. దీనుడైన ఆఫీసర్ని ఏ ఆఫీస్ కూడా ఎంపిక చేసుకోదు. దీనుడైనటువంటి రాజుని మనం ఊహించలేము. యేసు ప్రభు తప్ప దీనుడైన రాజు ఎవరు లేదు. ఎవరైనా దీనత్వం చూపిస్తే దాన్ని ఏమంటారంటే చేతకానితనంగా భావిస్తారు. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే కమాండ్ చేయడం, ప్రతి ఒక్కరిని శాసించడం వాళ్ళు వాళ్ళ అధికారానికి సూచనగా భావిస్తారు. వెస్టర్న్ ఫిలాసఫీ అంతా కూడా తగ్గించుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటది. కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అంతా కూడా హెచ్చించుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటది. సో వెస్టర్న్ ఫిలాసఫీ అంతా డిసిమిలేట్ అవుతుంది, నాశనం చేస్తున్నారు. ఇప్పుడు కమ్యూనిజం తారాస్థాయికి వెళుతా ఉంది. అయితే కమ్యూనిజం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒకసారి లెనిన్ అనేటువంటి వ్యక్తిని ఒక అతను ఇంటర్వ్యూ చేస్తూ వచ్చాడు. మీరు ఇంత పెద్ద దేశాన్ని ఎలా శాసించగలుగుతున్నారు అంటే, అతను ఏం చేశాడంటే ఒక కోడిని తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత దాని బొచ్చంతా పీకేసాడు. దాని బొచ్చంతా పీకేసి దాన్ని అలా పెట్టి దాని రొట్టె ముక్కలు వేయడం మొదలు పెట్టాడు. అది ఈ రెట్టి వెళ్తే అటు దాని ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. అది చచ్చినట్టు పడకుండా ఆ ఉడికిపోతా ఉంది, బలహీనం అయిపోతా ఉంది. ఈయన బ్రెడ్ వేస్తా ఉంటే అది తింటూ కూడా తిరుగుతుంది. ఇప్పుడు నీకు ఏమన్నా అర్థమైందా అన్నాడు. ఆ విలేకరు అర్థం కాలేదు సార్ అన్నాడు. ఏముందయ్యా, అందరూ మన మాట వినాలంటే వాళ్ళకి ఉన్నాయి పీకేయాలి. అప్పుడు వాడు చచ్చినట్టు ప్రభుత్వం పైన ఆధారపడతాడు, ఏం చెప్తే అది చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలాగా వింటారు అని అన్నాడు. నిజంగానే వాళ్ళు చేసి చూపించారు. కాబట్టి కమ్యూనిజం ముఖ్యమైనటువంటి ఉద్దేశం అందరినీ కూడా సరిసమానంగా చూస్తారు అని అనుకుంటారు. కానీ కమ్యూనిజం ముఖ్యమైన ఉద్దేశం పరిపాలన కొంతమంది వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు కమ్యూనిజం, సోషలిజం, డెమోక్రసీ చెప్పడానికి నేను లేదు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్పడానికి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలి. కొంతమందికి అన్ని ఊడిపోతే తప్ప వాళ్ళకి తమకు ఇచ్చేవాడు ఎవరో అర్థం కాదు. కానీ దానికోసం దేవుడు అన్ని ఓడబీగిస్తాడు అని నేను చెప్పదలుచుకోలేదు. మన దేవుడు అటువంటి దేవుడు అయితే కాదు. మన దేవుడు ఒక వ్యక్తిని తన ఎదురు నడిపించుకోవడానికి అన్ని రకాల శ్రమల గుండా తీసుకువెళ్తాడని చాలా మంది బోధిస్తారు. అది తప్పు. యేసు ప్రభు నిజంగా ఆ విధానాన్ని ఎంచుకొని ఉంటే ఇప్పుడు క్రైస్తవ్యం ఆయన మాత్రమే అనుసరించేదేమో. కానీ యేసు ప్రభు ఆ విధానాన్ని ఎంచుకోలేదు. తన ప్రేమించిన తన ప్రజల కోసం తానే భూమి మీదకి వచ్చి తనకున్నదంతా అప్పగించుకున్నాడు. మొదటి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
5వ వచనం నుండి మీరు చదివినప్పుడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానంగా ఉండే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడు యేసు ప్రభు మనం తన వెనకాల రావాలి అని అనడానికి మనకున్న ఈ ఓడదిగలేదు. తన్ను తాను ఓడబెక్కున్నాడు. తన దైవత్వాన్ని తీసేయగలను, తన మహిమని విడిచిపెట్టి. ఇది చాలా డేంజరస్ మాట. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, అక్కడ మళ్ళీ చదవండి. దేవునితో సమానం ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకునేను. చదవంటారా? మనుషుల పోలికగా పుట్టి ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా చూపిన వాడు తను తాను తగ్గించుకున్నాడు, తను తాను రిక్తుని చేసుకున్నాడు. నిన్న నలుగురు వ్యక్తుల గురించి చెప్పాను. ఆంద్రేయ, పేతురు, యాకోబు, యోహాను. ఆంద్రేయ, పేతురు తమ బిజినెస్ పక్కన పెట్టి వచ్చారు. యోహాను, యాకోబులు తమ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి వచ్చారు. యేసు ప్రభు తను తాను రిక్తులుగా చేసుకున్నాడు కనుక తను తాను అన్ని విడిచిపెట్టి తను వెంబడించే వాళ్ళని మాత్రమే ఆయన కోరుకోవటం మొదలు పెట్టాడు. అంతేగాని అన్ని కలిగినటువంటి వాళ్ళని ఎప్పుడు ఆయన తన సన్నిహితులుగా ఎంచుకోలేదు. కాబట్టి మరి మేము పెళ్లి చేసుకున్నాం, మరి మా బిడ్డల్ని వదిలేసేసి సన్నాసుల్లాగా కాషాయం వేసుకుని కమ్మడం పట్టుకొని యేసు ప్రభు గురించి జపం చేసుకుంటే వెనకాల వెళ్ళాలా, ఇది చెప్పట్లేదు. నీ హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. సో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు అయినప్పుడు అటు సన్నాసులమని అయిపోతాం, లేకపోతే ఇటు అనేక మందిని సన్నాసులుగానే చేస్తాం. కానీ యేసు ప్రభు సన్యాసత్వం గురించి మాట్లాడటం లేదు. యేసు ప్రభు మాట్లాడుతుంది సమీప బాంధవ్యం వరకు, అన్యోన్య సహవాసం వరకు. యేసు ప్రభుతో జీవించేటువంటి ఆ జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దీనత్వం ఏం చేస్తుందంటే దేవునికి మరింతగా దగ్గరయ్యేటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. అసలు దీనులమని మనం గుర్తించాము, మనం దీనులమని అర్థం చేసుకోగలుగుతున్నామా, దీనులమని మనం ఆలోచించగలుగుతున్నామా? అందరూ ఆత్మలో దీనులేనా? యెషయా గ్రంథం 57:15 మీరు చదివినప్పుడు మరి అక్కడ యెషయా ప్రవక్త ఏం చెప్తాడంటే, దేవుడు ఎవరితో ఉంటాడంట? నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినప్పటికీ వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివాసము చేస్తున్నాను అని చెప్తున్నాడు. సో దేవుడు వినయమైనటువంటి వారిని వెతుకుతున్నాడు. వినయముందా మీకు? నలిగినటువంటి వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు. వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను. నీలో పొగరు ఉందనుకోండి, నీలో గర్వం ఉందనుకోండి, నీలో అహంకారం ఉందనుకోండి, నువ్వు దేవుని సాన్నిహిత్యాన్ని ఎప్పటికీ అనుభవించవు. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడు. నువ్వు నాట్ మీ బట్ యూ, నేను కాదు ప్రభు నువ్వు అన్నప్పుడు ఆయన నిన్ను ఆప్యాయంగా చేర్చుకుంటాడు. నువ్వు పరల సంబంధమైన వ్యక్తివే. నిజమైన ధన్యత ఏంటో తెలుసా? యేసు ప్రభు సాన్నిహిత్యం దొరికింది. ఈ లోకంలో నిజమైన సంతోషం ఒక మంచి భోజనం దొరకడం కాదు. నాకు నిన్నగా 2 days బ్యాక్ అనుకుంటా దిలీప్ గారు 5-star హోటల్ తీసుకువెళ్ళారు. నిజంగా ఎక్సైట్ అయ్యాం. సార్ ఎలా ఉంటుందా? బట్ దట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. అది మా ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి మాకున్న అనుబంధంలో ఏమి చేంజ్ తీసుకురాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే భూమి మీద ఉండే పదార్థాలే ఇంకా శ్రేష్టమైనటువంటి పదార్థాలు రకరకాలుగా మలిచి నోటికి రుచిగా పెట్టుండొచ్చు. అక్కడ ఉండేటువంటి బ్యూటీ బాగుండొచ్చు. అవన్నీ చూసి ఆనందించగలుగుతాం. కానీ నిజంగా ఎంజాయ్ చేస్తుంది ఏంటో తెలుసా? ప్రతిరోజు ఆయన పాదాల చెంత కూర్చునే ఆ కొద్ది సమయం, ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ఆయన ముఖారవిందం చేసుకుంటున్నప్పుడు, ఆయన సన్నిధిని, ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. మా ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి ప్రేమలో పడిన తర్వాత ఆ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఉండేవాడు. ఎంతసేపు ఎక్కడ మాట్లాడుతూ ఉండేవాడు అంటే ఎప్పుడు ఎటు చూసినట్టు ఉండేవాడు. ఒక్కోసారి వాడి పెంటలో ఉండి మాట్లాడుతూ ఉండేవాడు, ఒకసారి పేడలో కాలేసి మాట్లాడుతుండేవాడు. నేను చూస్తుండేవాడిని, ఇప్పుడు ఏం చూసుకుంటలేదు ఏంట్రా బాబు అని. ఆ ప్రేమ మహత్యమైనటువంటి వాడికి నేను ఎప్పుడైనా ఏంట్రా దోమలు కొట్టట్లేదా, ఏంట్రా అంటే అన్నా ఉందన్నా ప్లీజ్ అన్నా అంటే వాడికి అమ్మాయికి మధ్యలో ఎంత కనెక్షన్ ఉందో మా లాంటి వాళ్ళకి అర్థం కాదు.
ఇప్పుడు మమ్మల్ని చూసా అంటారు, మీకేంటి వైజాగ్లో నీకు ఏం అర్థం అవుతుంది అంటాడు. అంటే వాడి దృష్టిలో మాకేం అర్థం కావట్లేదు అని అంటారు. దేవుని ప్రేమ అనుభవిస్తూ దేవుని పాదాల చెంత కూర్చునే వ్యక్తులు చూస్తుంటే మిగతా వాడికి విసిగొస్తూ ఉంటారు. ఏ ఆన్సర్ ప్రార్థన ఏంటి, అతమాట బయటలు చదువుతావేంటి, ఇంకేం పని పాట లేదా, నీకు ఏ పని పాట లేదంటారు. వీడికి పని పాట లేదని బయట ప్రేమ అర్థం చేసుకుంటలేదు కనుక అడగాలి అనిపిస్తుంది. కానీ ప్రభుతో మమేకమైనటువంటి వ్యక్తికి, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుంటానా, ఎప్పుడు ఆయన ముఖాన్ని చూస్తానా, ఎప్పుడు ఆయన మాటల్ని నేను ఆలోచిస్తానా, లేకపోతే ఎప్పుడు ఆయన గురించి ప్రకటిస్తానా, నేను ఎప్పుడు ఆయనతో గడుపుతానా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా దీని గురించి మాట్లాడుతున్నాడు. కానీ దీనికి ఏం అవసరం అంటే, నీలో వినయము చాలా అవసరం, నీలో దీన మనసు చాలా అవసరం. వినయం దీన మనసు ఎవరికి ఉంటాయి ఏమండి? వినయము దీన మనసు ఆస్తులు ఉన్న వాళ్ళకి ఉండవు, వాడికి ఎప్పుడు కూడా గర్వమే ఉంటుంది. వినయము దీన మనస్సు అందం ఉన్న వాళ్ళకి ఉండవు, మేము చాలా అందంగా ఉన్నాం అనేటువంటి గర్వం ఉంటుంది. వినయము దీన మనస్సు విద్యాధికుడికి ఉండవు. మిగతా విద్యాధికుడు అంటే బాగా చదువుకుండి సామాన్యులకి కూడా చెప్పేటువంటి వాళ్ళని చూశాను. కానీ ఎక్కువ శాతం అపోహలు ఉంటుంది, వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టినటువంటి అతిశయం ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చివరి వచనాల్లో ఇర్మియా ఏమంటాడంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనే అని తెలుసుకొని చదవండి. పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. నీ జ్ఞానం నీ అతిశయానికి కారణమైనప్పుడు, నీ ఆస్తి నీ అతిశయానికి కారణమైనప్పుడు, నీ బుద్ధి నీ పౌరుషం నీ అతిశయానికి, నీ శౌర్యత్వం నీ శూరత్వం నీ శౌర్యము నీ అతిశయానికి కారణమైనప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా వినయము దీన మనసు ధరించాయి. కానీ ఒకవేళ నీ వైపు చూసుకోవడం మానేసి దేవుని సార్వభౌమత్వం వైపు చూడడం మొదలు పెట్టావు అనుకోండి, యెషయాలాగా నువ్వు దేవుని సార్వభౌమత్వం వైపు చూడడం మొదలు పెట్టినప్పుడు వెంటనే నీలో దీనత్వం అనేది వచ్చేస్తుంది. దేవుని చూడగానే ప్రోస్ట్రేట్ అయిపోతాం. ప్రోస్ట్రేట్ అనే మాటకు అర్థం ఏంటంటే సాగిపడిపోతాం. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి తన భక్తుడి ద్వారా. రండి నమస్కారము అనే మాటకు అర్థం ఏంటంటే నమస్కారం అండి కాదు, కింద పడిపోయాం, మన అవయవాలన్నీ నేల కంటిపోయింది, దండం పెట్టాము. ఇది చదువుతున్నప్పుడు ఈ పోస్చర్ మీ మైండ్ లో కావాలి. ఎందుకు నేల పడిపోయామంటే, నా కాళ్ళు, నా తొడలు, నా మర్మావయవాలు, నా ఉదరము, నా రొమ్ము, నా చేతులు, నా ముఖము మొత్తం నీ పాదక్రాంతి. నా ఇష్టమైనది ఏది? నువ్వే నాకంటే అధిపతివి, నువ్వే నాకంటే ఆధిపత్యం కలిగినటువంటి వాడి, నువ్వే నా రాజువి, నువ్వే నా ప్రభువి అని నమస్కారం చేయడం. ఈ మాట అందరూ చేయగలుగుతాం కానీ ఈ పని అందరూ చేయడం. అంటే ఇప్పుడు చర్చలో అది చెల్లి చేసి పడుకోమని కదా నేను చెప్పేది. దీని అర్థం ఏంటంటే, అలా మనం దేవునికి మనం అప్పగించుకోవాలి. ఎందుకు? మనం సృజించిన యెహోవా సన్నిధిని, నన్ను నువ్వే కదా సృష్టించావు, నీకే కదా నా మీద ఆధిపత్యం ఉంది. కానీ ఇది చేయట్లేదండి. ఎందుకు? దేవుని మాట అంగీకరించడం మానేశారు. దేవుని మాటను ఎందుకు అంగీకరించడం మానేశారు వీళ్ళు? దేవుని మాటను ఎందుకు అంగీకరించడం మానేశారు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్తే వాళ్ళు దేవుని మాటను ఎందుకు అంగీకరించడం మానేశారో మొత్తం మనం నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, లేవికాండం అంతా చదవకర లేకుండా 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు చాలా క్లియర్ గా కొన్ని కారణాలని విశ్లేషించాడు. వారు ఆశించినట్లు, వారు శోధించినట్లు అనేటువంటి పదాలు వాడతాడు. దయచేసి చూడండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాడిని వారు వచనం చెప్పినాను, నాకు కొత్త బైబిల్ అన్నమాట, గబాన్ని తెరుచుకుంటారు. రైట్. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించొద్దు. అంటే వాళ్ళు ఎందుకు కఠినపరచుకోవాల్సి వచ్చింది? దేవుడి మాట వినకుండా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు చెడ్డవాటిని ఆశిస్తున్నారు. చెడ్డవాటిని ఆశించడం ఎక్కడ? మీరు జాగ్రత్త ఒక నిమిషం ఆలోచించండి. నేను నిన్న రాత్రి ఒక మాటతో కన్క్లూడ్ చేశాను. ప్రతి హృదయంలో ఒక సింహాసనం, ఒక శిలువ ఉంటాయి.
నువ్వు శిలువ మీద ఉన్నప్పుడు యేసు సింహాసనం మీద ఉంటాడు, యేసు శిలువ మీద ఉన్నప్పుడు నువ్వు సింహాసనం మీద ఉంటావు అని చెప్పాను. అంటే నీ ఇష్టం జరిగినంత కాలం దేవుడి ఇష్టం జరగదు, దేవుడి ఇష్టం జరిగినంత కాలం నీ ఇష్టానికి అవకాశమే లేదు. ఆశించడం నీ ఇష్టమా, దేవుడి ఇష్టమా? అది మన ఇష్టమే. అంటే మనం ఆశిస్తున్నాము, రైట్. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అన్నాడు మస్సా దినమందు, వాళ్ళు ఎందుకు కోపగించాడంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించొద్దని. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదివితే 15 వచనం నుంచి అదే విషయం అర్థం. పాపం వల్ల కలుగు భ్రమ చేత కఠినపరచబడి, పాపం వల్ల కలుగు భ్రమ చేత వాళ్ళు కఠినపరచబడ్డారు. కఠినపరచబడి బుద్ధి కోల్పోయి మాట వినడం మానేసి తమకు నచ్చినట్టుగా వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. అందుకే అంటాడు, మీరందరూ గొర్రెలు వలె త్రోవ తప్పిపోయి, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. యెషయా 53వ అధ్యాయంలో మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. అంటే మనకిష్టమైన త్రోవకు వెళ్ళడం, మనకిష్టమైన ఆశించడం, మనకిష్టమైనట్టుగా బతకడం, దాన్ని గర్వము, అహంకారము అంటారు. నువ్వు చెప్పింది ఏంటి అనంటే ఎక్కువ ఏంటి మాట్లాడుతున్నావు అంటే అడిగి అహంకారం చాలా ఉంది. నా ఇష్టం, నేను ఇవాళ కల్చర్లో ఇదే ఉంది. ఒక చిన్న బిడ్డనే అమ్మా నువ్వు చదువు అంటే వెంటనే వాడు వినరు. చూస్తారు, వెళ్తాను కదా, చేస్తాను కదా, చూస్తాను కదా, వింటాను కదా. ఈ స్థాయి ఎక్కడి వరకు వచ్చేసిందంటే ఈవెన్ ఆఫీసర్స్ కూడా తమ లేబర్తో పని చేయించుకోలేకపోతున్నారు. కరెక్ట్ గా మాట వినేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా ఉండట్లేదు. సో ఈ జనరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతకు ముందు ఉండే జనరేషన్ లో తల్లిదండ్రుల మాట శిరోధార్యం. వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు, వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళేవారు, వాళ్ళు చెప్పిన భోజనమే తినేవారు. కానీ రాను రాను కల్చర్ ఏమైపోయిందంటే నా ఇష్టం అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. నీ ఇష్టం ఏంటి, నా ఇష్టం. మీరు ఇలాగే పీడించుకుంటూ పోయారు. కాబట్టి ఇవాళ మాకేదో అవసరమో డిసైడ్ చేసుకోవాలి కెపాసిటీ మాకు ఉంది. ఆది కాండం దగ్గర మొదలైంది. ఆదామా ఇద్దరు పండు తిన్నామంటే నా భార్య నాకు పెట్టింది అన్నాడు. అవ్వమ్మ ఎందుకు తిన్నామంటే ఆ పాము పెట్టింది అన్నాడు. కానీ వీళ్ళు అసలు అక్కడికి వెళ్తానికి కారణం ఏంటి? దేవుడు తినొద్దని చెప్పడానికి. తినొద్దని చచ్చిపోతాను మీ దేవుడు చెప్పాడా? అవును, చావనే చావరు, రైట్, చావరు అని అర్థమైంది కదా. ఆయన చెప్పాడు, తర్వాత చూద్దాం కదా దాని సంగతి. దేవుని మాటను ధిక్కరించడానికి కారణం గర్వము, అహంకారం. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం అంటాడు, నాశనమునకు ముందు గర్వం. వచనం కోట్ చేయలేకపోతున్నాను, మీరు చూసుకోండి. సామెతల 16వ అధ్యాయంలో నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి దేవుడికి తెలుసు నరుడు పోతుంది అహంకారం వల్ల, గర్వం వల్ల. ఈ అహంకారం, గర్వం ఉండడానికి అర్థం ఏంటి? వాడుకుండేటువంటి ధీమా, నాకేంటి అనే లెక్కలేని దాన్ని. కాబట్టి ఇష్టపడ్డాడు మూల దరిద్రుడు ఎంత బెస్ట్ రా అంటే, మామూలు దరిద్రుడు ఉన్నాడు అనుకోండి, అది పొగ ఉంటాడు, కుదరదు. నేను వేస్తాయిరా పొగరా అని అంటాడు. ఇడు పోయాడు, నాకు దిక్కేది భోజనం దొరుకుతుంది. భోజనం లేక ఇచ్చేవాళ్ళు పొగరు ఉండరండి, ఏం చెప్తారు చేస్తారు. కొంతమంది ఎంత దీనులు అయిపోతారంటే, అంటే మీరు కళ్ళారా చూసారు లేదు, కడుపు ద్రవించిపోయే నేను చూశాను. ఒకసారి జమ్ములో సేవ పెట్టినప్పుడు రోడ్డు మీద కార్లు తీసుకెళ్తున్నాను, బయట ఒక ఫంక్షన్ జరుగుతుంది. బయట చూస్తే ఆ పాడేసిన ఆకుల మధ్యలో పిల్లలు ఉన్నారు, కుక్కలు అనుకున్నాను నేను. ఆ పిల్లలు ఆ మెతుకులు ఏరుకొని తింటా ఉంటే కడుపు రగిలిపోయింది. ఆ డ్రైనేజీల పక్కన ఉన్నటువంటి భోజనం ఏరుకొని తింటున్నాయి. అంటే ఎక్కడో టీవీలో ఎక్కడో చెప్పుతే విన్నాం, ఇంత దరిద్రత ఇంకా మన దేశంలో ఉందా అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి దరిద్రులు వాళ్ళు మంచి భోజనం పెట్టలేదంటే అందరూ మట్టిలో పాడేసిన ఏడుకుంటుంటారు. ఎందుకంటే ఆ దరిద్రత అటువంటిది, ఆకలి బాధ అటువంటిది, ఆ వస్త్రం లేని బాధ అటువంటిది, ఆ బట్టలు చిరుగుపోతున్న బట్టలు ఇస్తున్నా సరే అపురూపంగా వాటిని కప్పుకుంటూ ఉంటారు. ఈవేళ నిజంగా రోడ్డు మీద ఉండేటువంటి వాళ్ళంతా దరిద్రులు. ఈ దరిద్రతలు వాళ్ళు లేరు, వాళ్ళు కాస్త బీదరికంలో ఉన్నారు. పెనెస్, నాట్ టొకోస్. యేసుప్రభువు మాట్లాడుతుంది టొకోస్. నీకు దేవుడు అవసరం అనేది నీకు అర్థం కాకపోవడానికి కారణం, నా ఇష్టం అనేది నీ జీవితంలో చెలరేగుతుంది. నీ ఇష్టం అనేది కాలరాసిపోయినప్పుడు దేవుడు అవసరం అని వస్తావేమో, కానీ అప్పుడు కూడా నీ స్వార్థం కోసమే వస్తావు. కానీ నాలాంటి వాడు ఎందుకు వచ్చాను తెలుసా? ప్రభా, నాకు నువ్వు ఒక పూట భోజనం పెడతావనో, నాకు నువ్వు ఒక రోజు బతకడానికి అవకాశం ఇస్తావనో నేను రాలేదు. నాకు నీతో నిరంతరం బతకాలని ఉంది, నాకు నీతోటే జీవించాలని ఉంది. కాబట్టి ప్రభా,
నాకు భోజనం పెడతావా లేదా, నాకు ఆరోగ్యం ఇస్తావా లేవా అనేది నేను అడగట్లేదు. నన్ను వదలకు ప్రభు, నన్ను నువ్వు వదలకు. ఒక్క క్షణం వదిలితే నేను మరుక్షణం భయంకరమైనటువంటి దుర్మార్గుడు అయిపోతాను. ఎవరిని మర్డర్ చేస్తానో తెలియదు, ఈ అమ్మాయిని రేప్ చేస్తానో తెలియదు, ఏ స్థితిలోకి వెళ్ళిపోతానో నాకు తెలియదు. ప్రతి క్షణం నువ్వు నాకు అవసరం అని నాకు ఎందుకు అర్థమైందంటే, పాపం ఎక్కడ తీసుకెళ్తుందో నాకు అర్థమైంది. మీలో చాలా మందికి పాపం ఎక్కడ తీసుకెళ్తుందో అర్థం కావటం లేదు కనుక మీరు పాపంలో ఇంకా పందిలాగా దొరుకుతుంది. కానీ బయటపడేటువంటి ఆలోచన బురద దేవుడు ఉన్న మధ్యలో ఉన్న వ్యత్యాసం అర్థమైనవాడు తెలుస్తుంది. నేను చచ్చిపోతున్నాను అన్నవాడు డాక్టర్ దండం పెడతారు, అయ్యా నేను ఎంత తప్పు చేశానో నీకు ఇస్తాను, నన్ను బతికించేగా. ప్రభు పాదాలు చెంతకు వచ్చినప్పుడు కూడా మనం అలా ఉండాలని కోరుతున్నాడు. వీడు నిజంగా నన్నే కోరుతున్నాడా, నేనే కావాలనుకున్నాడా, నేను లేకుండా బతకలేదనుకున్నాడా? ఎంత ధన్యుడు రేడు అంటే, నేనున్నానుగా చూసుకోవడానికి, నేనున్నాను. నాకు నువ్వు తప్పదిక్కలేదు అన్నవాడికి దేవుడు అన్నీ తానైపోతాడు. వాడు ఆయనే పోషిస్తాడు. కీర్తనకారుడు భాషలో ఉన్న భావంలో ఉన్నటువంటి ఆలోచన అదే. ఆయన నన్ను శాంతికరమైన జలం మీద నడిపిస్తాడు, ఆయన దుడ్డుకర దండము నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను తీసుకువెళ్తాడు. చాలు నాకు. ఆది కాలం దగ్గర నుంచి మానవునుకున్నటువంటి గర్వం, అహంకారం విరిచివేసేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆది కాండం నుండి మనిషి దారి తొలగిపోయి నాశనం అయిపోతున్నాడు. ఇప్పుడు స్వయంగా రక్షకుడైన యేసు ప్రభు భూమి మీదకి వచ్చి నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టి ఏమంటాడంటే, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, తాము దేవుడు లేకుండా దరిద్రులుగా గమనించినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళు కదా ఆనందించేవాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 6:15 తన పరాక్రమం తనకి ఏమీ ఉపయోగం లేదని గిర్జోను తెలుసుకోగలిగాడు. నిర్గమకాండం 4:10 తనకున్నటువంటి సకల శాస్త్ర విద్యలు తనకి దేవునికి ఏమాత్రం కూడా పనిచేయవని మోషే తెలుసుకున్నాడు. నిర్గమకాండం 4:10. మొదటి రాజుల గ్రంథం 3:5-9 సొలొమోను దేవుని ఆవశ్యకతను గుర్తించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా లాగా, గిద్యోను లాగా, మోషే లాగా, సొలొమోను లాగా మీరు గుర్తించగలిగితే నిజంగా దేవుని పాదాల చెంత రాగలుగుతారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఈ దీనత్వాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి లూకాసు వార్త 10-14 పరిసయ్యుడు సొంకరి గురించిన ఒక వృత్తాంతాన్ని తెలియజేశాడు. పరిసయ్యుడు చర్చలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు తనకున్నటువంటి గొప్ప స్థాయిని అంతా చెప్పుకున్నాడు. నేను ఎంత భక్తిగా జీవిస్తున్నాను అని చెప్పుకున్నాడు. కానీ అక్కడ సొంకరున్నాడు, వాడు కనీసం తలెత్తుకోవడానికి కూడా ధైర్యం చేయకుండా రొమ్ము బాదుకుంటూ, ప్రభా నేను పాపిని ఆయన, నన్ను అంగీకరించి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ఎవరు నచ్చారని చెప్పాడు యేసయ్య? శంకరి నచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గురించి మనకు తెలుసు. చాలా దుడుకు స్వభావం కలిగినాడు, నిర్మోహమాటంగా మాట్లాడే మనస్తత్వం ఉన్నాడు, చాలా ధైర్యం కలిగినటువంటి వాడు, ఎవరిని లెక్క చేసేవాడు కాదు. యేసు ప్రభు వెనకాల కత్తి పట్టుకుని వెళ్ళాడు, ఎవరంటాడు ఆయన ఏం చేద్దామని కూడా వెళ్ళాడు. భయం అతని నేచర్ కాదు. కానీ నువ్వు అబద్ధం ఆడతావు అన్నది, నువ్వు అబద్ధం ఆడతా ఉన్నాడు. నాలాంటి అబద్ధం ఆడతావా? నేను తిరిగి అనుకున్నావా? నీ కోసం చచ్చిపోవడానికైనా ముందు వస్తా. నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికితే మనుషులు నిన్ను అంత నమ్మేస్తారు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. నేను ఎప్పుడైనా నమ్మించగలను, కానీ దేవుడిని నేను నమ్మించను. పేదలు నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు అంతే. నేను అబద్ధం ఆడతానే నేను చెప్పినప్పుడు నేనేం చేయాలి? ప్రభా నేను నిజంగా అబద్ధం ఆడతానా? అబద్ధం ఆడేది నా దగ్గర ఉందా? ప్రభా నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను దయచేసి నన్ను అబద్ధం ఆడకుండా చేయి ప్రభా, ప్లీజ్ ప్రభా. నేను అబద్ధం ఆడటం నాకు ఇష్టం లేదు ప్రభా, నువ్వెవడో నాకు తెలియదు అంటే నాకు ఇష్టం లేదు ప్రభా అని ఒకవేళ పేతురు అని ఉంటే స్టోరీ ఎలా ఉండేదో. కానీ పేతురు తన పొగరు చూపించాడు, అస్సలు సమస్య లేదు. చూస్తావు, నువ్వే చూస్తా. యేసు ప్రభు చూస్తాడా? ఈ ఆఫ్టర్ ఆల్ మనిషి యేసు ప్రభుని ధ్యానం చేస్తాడా? అయిపోయింది, జరగాల్సింది జరిగింది. తీసుకెళ్తున్నప్పుడు వెనకాల వెళ్ళాడు, పట్టుకున్నది ఒక అమ్మాయి, ఆయనతో తిరుగుతున్నాం, తెలియదు అన్నాడు. మొదటి అబద్ధం. మళ్ళీ ఇంకొకళ్ళు అడిగారు, అరే నువ్వు ఆయన శిష్యుడు, ఆయన కూడా నాకు తెలియదు అని సప్పించుకోవడం మొదలెట్టాడు. 3 సార్లు కూడా యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. 3 సార్లు కోడి కూసింది. అప్పుడు వెంపలిగిపోయి తల బాదుకొని ఏడుస్తున్నాడు. ప్రభా నిజం, నా కొవ్వు కరిగించవు, నా అహంకారం తగ్గింది కదా,
నేనేంటో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నువ్వు కావాలనే స్థితికి వచ్చాను కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు అని ఎంత ఏడుస్తున్నాడో మనకు తెలియదు. మీరు 27 అధ్యాయం 66 వచ్చిన నుంచి చదివినప్పుడు అర్థమవుతుంది. 26, 66లో. సరే, కానీ ఆ పేతురు ఒకప్పుడు యేసుప్రభు మహాత్యాన్ని గుర్తించినోడే, కానీ రాను రాను ఎందుకు అలాగయ్యాడు? లూకాసు వార్త 5వ అధ్యాయంలో వచ్చినలో యేసుప్రభు కనపడగానే ఆ జాలరిగా ఉన్నాడు అతను. యేసుప్రభు చెప్పినట్టు వలేస్తే బోల్డని చేపలు పడ్డాయి. అప్పుడు అతను ఏం చేశాడు? యేసు ఎదుట మోకాళ్ళుని సాగలు పడి, ప్రభువా నన్ను విడిచిపెట్టు, నేను పాపాత్ముడని చెప్పాడు. నేను ఒక పాపాత్ముడిని, నాలాంటి వాడు నీ దగ్గరికి ఉండడానికి అర్హత లేదని అన్నాడు. అటువంటి వాడిని రారా, నేను మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తానని తీసుకెళ్తే మరి రాను రాను అతనిలో ఏమి పొగరు పెరిగిపోయిందో, ఏ ధీమా పెరిగిపోయిందో, ఏ స్థితికి వెళ్ళిపోయాడో మనకు తెలియదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభుని అంగీకరించినప్పుడు ఉన్నటువంటి దీనత్వం నీలో ఉందా? నాకు ప్రభు కావాలి అనే ఆ మొదటి రోజులు, ఆ బాప్తిసం పొందిన రోజులు, లేకపోతే ప్రభు అనుక్షణం గడపాలి అనేటువంటి ఆ అనుబంధం రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చిందా? దాని కారణాలు ఏవైనా కావచ్చు. కానీ మనలో ఎప్పుడైతే ఆ యొక్క ధ్వనియము, దీనత్వం అనేది మనం విడిచిపెట్టకుండా ఉంటాయో, ఆత్మలో నేను దరిద్రుడిని, ఆయన లేకుండా నేను పాపం జయించలేను, ఆయన లేకుండా ఈ లోకంలో నేను బతకలేను, ఆయన లేకుండా నేను ఈ లోకంలో ఎందుకు పనికిరాను, నాకు ఆయన కావాలి అనేటువంటి ఆ తాపత్రయం ఎప్పుడైతే తగ్గుతుందో నీలో ధన్యత ఉండదు, పరసంబంధమైన సంతోషం ఉండదు, చాలా దారుణమైనటువంటి నరకానికి తీసుకెళ్లేదంత దుఃఖం నీ జీవితంలో అంటారు. మూడ్ ఆఫ్ అయిపోతుంటావు, లేకపోతే నువ్వు చేసే పనులన్నిటిలో మరింత పాపాన్ని వెతుక్కుంటూ ఉంటావు. ఎందుకు మందు తాగిన తర్వాత ఇంకా మంచి మందు ఎందుకు ఎత్తుకుంటున్నాడు? ఈ మందు ఇంకా పనిచేయట్లేదు, వాడికి కిక్కి పడలేదు, అందుకని ఇంకా ఎక్కువ వెతుకున్నాడు. ఇంకా 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 పాపంలో పడిపోతూ ఉంటారు కొంతమంది, ఇంకా ఇంకా పరుగులు పెడుతూ ఉంటారు. నేను కూడా అలాగా ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోదామని ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఎందుకంటే ఒక్క క్షణం ఆగితే నువ్వు పాపి నాశనం అయిపోతావు అన్న ఆలోచన వస్తుందేమోనని నేను అలాగే వెళ్ళిపోతున్నాను. హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర దాటి అవతల ఒక సినిమా హాల్ ఉండేది, ఆ లాస్ట్ సినిమా చూసి వస్తున్నాను. నేను వస్తా ఉంటే అప్పటికి తుఫాన్ వచ్చి కరెంటు పోయింది. నడుచుకుంటూ వస్తున్నాను. ఏది జరగకూడదు అదే జరిగింది. తుఫాన్ వచ్చింది, కరెంటు వైర్లు దిగి మీద పడ్డాయి. కానీ ఆ టైంలో కరెంట్ ఉండంటే ఇక్కడ నేను వాక్యం చెప్తాను ఉండేవాడిని కాదు. 93 సంవత్సరాలు జరిగింది. 92, 93 గుర్తుంది. సరే, నడుచుకుంటూ వస్తా ఉంటే, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలోకి వస్తా ఉంటే అక్కడ పక్కన ఒక మరియమ్మ కూడా ఉంది. అక్కడ వచ్చేసరికి ఒక ట్రాన్స్ఫార్మర్ పేలింది, నా గుండె బద్దలైపోయింది. అంతే, అక్కడే మోకాడు ఇచ్చి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళను, నాలో ఈ పాపభావన పోవాలని, అసలు నువ్వు ఉన్నావనే ఆలోచన మర్చిపోవాలని ఆగకుండా పాపం చేసేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని దేవుడికి నన్ను అప్పగించుకోగలిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి దూరంగా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. 139వ కీర్తనలు అంటాడు, ఆకాశానికి ఎక్కిపోదానంటే అక్కడ ఉన్నావు, భూమి మీదకి వెళ్ళిపోతానంటే అక్కడ ఉన్నావు, ఇంకెక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోతావు తమ్ముడు చెల్లి, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎంత అహంకారం నీకు, ఎంత పొగరు నీకు. వాక్యం విని దేవుని సన్నిధి వచ్చాక కూడా బయటికి వెళ్ళి విచ్చలవిడిగా బతుకుతున్నామంటే దేవుడికి ఎంత లెక్కలేదా? దేవుడు కళ్ళు పోయి అనుకుంటున్నావా? దేవుడు ఏం చేయడు అనుకుంటున్నావా? దేవుడు పట్టించుకోడు అనుకుంటున్నావా? ప్రతి వ్యక్తి, ప్రతి క్రియకు దేవుడు ముందు లెక్క చెప్పాల్సిందే. కాబట్టి బెస్ట్ ఏంటంటే, నేనే చాలా తప్పించుకోలేను స్వామి, నా బతుకు దరిద్రమైన బతుకు, దయచేసి నన్ను అంగీకరించాలా. నాకు నిలబడే శక్తి లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు. శక్తి నువ్వింది, అర్హత నువ్వింది, యోగ్యత నువ్వింది, నువ్వే నిలబెట్టుకో. వండర్ఫుల్ గా చేర్చుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రభువా నా పాపం నువ్వు క్షమించు, నాకు ఇంకో అవకాశం ఇయ్యి, నన్ను నేను నిరూపించుకుంటానంటారు. నీ వల్ల కదా, నీ చేతకాన్ని గుర్తించు. నువ్వు దరిద్రుడే, అడుక్కుదేమో బతకలేవు, నువ్వు ఆయన ఇవ్వకపోతే ఒక క్షణం బ్రతకలేవు. అంతేగాని నేనేదో బతికేద్దాము అని అనుకోవద్దు. ఆత్మ విషయమై దీనులు అంటే అహంకారం మరియు స్వయం సమృద్ధి అనే దానికి ఏమాత్రం అవకాశం లేని వ్యక్తిత్వం కలిగి ఉండేటువంటి వాళ్ళు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆత్మలో దీనులు అవ్వడం అంటే మన విషయంలో మనం తగ్గింపుతో కూడినటువంటి వైఖరిని కలిగి ఉండడం. ఆత్మలో దీనత్వం అంటే మనల్ని మనం ఖాళీ చేసుకోవడం. ప్రభువా నేను కాదు, ప్రభువా నువ్వే అనేటువంటి స్థితిలోనికి రావడం. కానీ అటు దేవునితో ఇటు లోకంతో ఉండేటువంటి వాడు
అతను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రకమైన ఆలోచన ధోరణిలోనికి రాలేడు. కొంతమంది నటిస్తూ ఉంటారు, వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళని దేవుడు నోట్లో నుంచి ఉమ్మేస్తారంటాడు బయటికి. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనికి వద్దాం. నేను ఎన్నో చెప్పాలనుకుంటే తినేసి టైం నాకు ఎప్పుడో ఇచ్చారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదవండి. 16 వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. నువ్వు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు. ఇటు భక్తి పరుడురా, ఇటు నిలబడతాడని కూడా కుదురుతలేదు. ఇటు పాపిరా, పోలే నా మీద ఆధారపడతాడు, ఇటు నేనే తీసుకు చూద్దాం అనుకోవడానికి కూడా కుదరట్లేదు. నువ్వు అటు ఉండట్లేదు, ఇటు ఉండట్లేదు, గనుక నిన్ను నా నోట్లో నుంచి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇక్కడ చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇలా ఈ మాట్లాడడానికి దాని వెనకాల చాలా కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. లవోదికయ అనేటువంటి సిటీ సెల్ఫ్ సర్వైవింగ్ సిటీగా మారిపోయింది. క్రీస్తకం 14వ శతాబ్దంలో కూడా భయంకరమైన భూకంపం వచ్చిందంట. వచ్చినా సరే వీళ్ళు రోమన్స్ దగ్గర నుంచి ఎటువంటి సాయం తీసుకోలేదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. నిన్న సిప్రస్ అనేటువంటి ప్రాంతం గురించి చెప్పాను, లవోదికయ అనేటువంటి ప్రాంతం గురించి చెప్పాలంటే చాలా ఉంది. అయితే ఈ స్థితి ఆ ప్రజల్లో కూడా వచ్చేసింది. ఈ ప్రజలు మేము ఎలాగైనా బతికేయగలం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఓకే, భౌతికంగా ఇట్స్ ఓకే, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీకున్నటువంటి ఆ ధీమా మంచిదే, అలాగే ఉండాలి కూడా. కానీ దేవునితో సంబంధాన్ని అలా ఎంచుకోవడానికి లేదు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నేను నా ఇష్టం, నేను ఏదైనా చేయగలను అనేది తీసేసి నా వల్ల కాదు బాబా, మాట వరుస కాదు, సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడాలి. ఇక్కడ అన్నాడు నువ్వు దౌర్భాగ్యుడు. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడు. ఏంటి అర్థం? దౌర్భాగ్యుడు అంటే భాగ్యము అంటే ఆస్తి, దౌర్భాగ్యం అంటే ఏమి లేనిదే అంత. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలుడివి. 2వ వృత్తాంతాలు 20వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ యెహోషాపాతు ఒక యుద్ధ రంగంలో ఉంటాడు. పెద్ద సైన్యం అతను వెతికి యుద్ధానికి వస్తుంది. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు తన దిక్కుమాల స్థితి ఏంటి అతనికి అర్థమైంది. ఆ రోజు యెహోషాపాతు దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరిచ్చి, ప్రభువా నువ్వే మాకు దిక్కు నాయనా అని అడిగాడు. అప్పుడు దేవుడు సహాయం చేశాడు. కానీ దేవుడే దిక్కు అనే స్థితికి రావట్లేదు అంటే అర్థం ఏంటంటే నాకు ఎన్నో దిక్కులు ఉన్నాయి అనేటువంటి స్థితిలో మనం ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రయత్నాల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పనుల్లో, మన పిచ్చి పనుల్లో మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే నాకు నువ్వే దిక్కు నాయనా. దేవుడు అన్నాడు నువ్వు దిక్కుమాలనోడురా, నీకు ఏ దిక్కు లేదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడైనావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొద్దు లేదని చెప్పుకుంటాను. మనలో చాలా మంది ఇదే పరిస్థితి. 2 రకాల ధోరణులలో బతకడం, కాసేపు లోకం, కాసేపు దేవుడు. లోకంతో రాజీ పడేటువంటి జీవితం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మనకు దొరుకుతున్న అనేక రకాలైనటువంటి వెసులుబాటులు మనం దేవుడి కోసమే బ్రతకాలి అన్న ఆలోచనని దిగజార్చుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన చెప్పినట్టుగా నేను ఆ పరిస్థితుల్లో లేను అని అనిపిస్తుంది. కుష్టు వ్యాధి ఉన్నవాడికి స్పర్శ ఉండదు. వాడికి నాకు వ్యాధి ఉంది అని అనుకోడు. వాడికి పెనతో పొడిచాను అనుకోడు, పొడిచావా అంటాడు. వాడికి కోసావనుకోడు, కోసావా అంటాడు. కానీ అది జబ్బు అని తెలియదు, అది జబ్బు. నువ్వు స్పర్శ తెలియకపోవడం, ఏ మాట చెప్తున్నా నీ హృదయ లోతులోకి వెళ్ళకపోవడం. హెబ్రీ 4:12 ఎందుకంటే దేవుని వాక్యం సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గం కంటను పదును గలది, ప్రాణాత్మకు కీళ్లను మూలు విభజించినట్టు పట్టుకోవచ్చు, హృదయ తలంపులను శోధిస్తుంది. దేవుని వాక్యం నీ హృదయ తలంపులను శోధించడం లేదంటే నువ్వు దిక్కుమాలలో ఉన్నావు అని తెలియట్లేదు, నువ్వు దరిద్రుడు ఉన్నావు అంటే తెలియట్లేదు, నువ్వు దౌర్భాగ్యం ఉన్నావు అంటే తెలియట్లేదు. ఎందుకు నన్ను దౌర్భాగ్యం అంటే బ్రదర్ అంటే నువ్వు పైకి పోత వేసినటువంటి సున్నా కొట్టిన సమాధి, నీ లోపల చచ్చిపోయి ఉన్నావు కనుక స్పర్శ అర్థం అవటం లేదు. దేవుని అందుకునేటువంటి ఆ స్థాయి లేకుండా పోయింది. ఏమన్నాడు? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు. ఏంటి పేదరికం? 3 పాయింట్లు ఉన్నాయి. నా టైం అయిపోతుంది, వివరించలేకపోతున్నాను, ఏమనుకోకండి. 3 దరిద్రతలకి. ఫస్ట్ దేవుడు అన్నాడు నీకున్న దరిద్రత ఏంటంటే నువ్వు
నీ దగ్గర బంగారం లేదు. ఏంటి బంగారం? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేదు అనేటువంటిది మనం చాలా మంది గుర్తించాం. ప్రార్థన లేదు అనుకుని 40 రోజులు ఉపవాసం ఉంటాం. కానీ విశ్వాసం కావాలి ముందు. విశ్వాసానికి ఏం కావాలి? విశ్వాసానికి ఆరాధన కాదు కావాల్సింది. ఏం కావాలి? వాక్యం కావాలి. రామపత్రిక 10:17 వినుట వల్ల విశ్వాసం కలుగు, వినుట క్రీస్తు గురించిన మాట. నువ్వు ఏ రోజున దేవుని గురించిన అవగాహన రాదో నీకు విశ్వాసం సరిగ్గా ఉండదు. మనందరం విశ్వాసంలోనే దరిద్రులం, మిగతాన్నిట్లో దరిద్రులమే కాదు. మన విశ్వాసం ఎవడైనా అనకూడని మాట మనల్ని అంటే పోతుంది. పోయింది దేవుడి మీద నమ్మకం. దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి ఓర్పు ఉండదు. దేవుడు జవాబిస్తాడులే అనే ఓర్పు ఉండదు. అంతే మనం ఒక్క పుదుటిన పౌరుషంతో రెచ్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మాకు బేసిక్ విశ్వాసం లేదు. ఒక్కడ మాట అనేసరికి మనలో విశ్వాసం గాలికి ఎగిరిపోయింది. మనలో విశ్వాసం ఉండదు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడి కొరకు నిలవాల్సిన సందర్భాల్లో అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. అబద్ధం ఎందుకు వస్తుందంటే నీలో విశ్వాసం లేదు. మీరేమనుకుంటారంటే విశ్వాసం లేదు అంటే నేను చేయొద్దు అప్పుడు పడతలేదేమో, విశ్వాసం లేదంటే నేను ప్రార్థన చేత రోగాలు పోవట్లేదు. ఇది కాదు, అది చెత్త విశ్వాసం. ఈ విశ్వాసం ప్రతి పరిస్థితుల్లోనూ నిలబడగలిగిన విశ్వాసం. 1 పేతురు 1:7 మీరు చదివినప్పుడు మీ విశ్వాసము పరీక్షలకు నిలబడాలి. పరీక్షలకు నిలబడాలి. పరీక్షలకు నిలబడాలి. సమృద్ధి ఒక పరీక్ష, లేమి ఒక పరీక్ష, హింస మరొక పరీక్ష. సమృద్ధిలో నిలబడాలి, తిరస్కారంలో నిలబడాలి, హింసలలో నిలబడాలి. అప్పుడు నీ విశ్వాసంలో ధనవంతులు అలా బోళంత విశ్వాసం రాసేసుకున్నాం. ఆ విశ్వాసం ఎక్కడ తగ్గట్లేదు. సమస్యలు వచ్చాయి, కొంత విశ్వాసం వాడేసాం, అయినా బ్యాంకులో ఫుల్గానే ఉంది. ఎంత ఖర్చు పెట్టినా తరగనంత ఉంది. ఎవడో చంపడానికి మీదకి వచ్చాడు, ఇంకా ఎక్కువ అవసరం ఖర్చు పెట్టేశాను, అయినా అలాగే ఉంది. విశ్వాసం అంతకంతకు అధికమై ఆ విశ్వాసం నాలో నిండుగా ఉంది కనుక 125 కీర్తనలో చెప్పినట్టు సియోను పర్వతం కదలకుండా ఉన్నట్లు ఏ పరిస్థితులు నన్ను కొంచెం కూడా కదలిస్తాం లేదు. మన విశ్వాసం గాలివానికి వెళ్ళిపోయినట్టు మంచి భోజనం కనపడకపోతే, మంచి కోరిక తీరే ఛాన్స్ కనపడకపోతే, ఏదైనా అనకూడని మాట అన్నపోతే, అనాథగా మిగిలిపోయినా పోతుంది, ఎవడైనా యేసుప్రభు గురించి బెదిరించినా పోతుంది. ఇది నీ విశ్వాసం అని ఎందుకంటారు? శిష్యులు మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో పడవలో వెళ్తున్నారు, బాగానే ఉన్నారు. తుఫాన్ వచ్చింది, ఏమైంది? విశ్వాసం ఎగిరిపోయింది, భయపడిపోతున్నారు. ఏంటయ్యా యేసయ్య పడుకున్నా ఉన్నారు. ఆయన లేచి, విశ్వాసం లేదు మీకు, ఎందుకు నాకు కంగారు పడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నాం? జీవితంలో విశ్వాసంలో బలహీనం. దేవుడు అది చూసి లవోదికయ సంఘంలో అన్నాడు, మీరు దిక్కుమాలలో ఉన్నారు, మీకు ఏంట విశ్వాసం లేదు. సో ఆలోచించుదాం.